హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అరేచరే ఫ్యామిలీ. ఎప్పట్లాగే మీరు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిన బిగ్ బాస్ మూమెంట్స్ని నా మాటలతో రోస్ట్ చేసి పడేస్తా. బట్ దానికంటే ముందు ఇప్పటివరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామ స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తా. మొన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ని, ఈరోజు జరిగిన పర్మనెంట్ ఓనర్ టాస్క్ని కలిపి రోస్ట్ చేసేద్దాం. ఎవరిది తప్పు, ఎవరిది ఫేక్, ఎవరు వర్త్, ఎవరు అన్వర్త్ అని మాట్లాడుకుందాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మామ నేను చాలా మంది వర్స్ట్ క్యాండిడేట్స్ని చూసా. ఒక రితిక, ఒక సోనియా, ఒక శుభశ్రీ, వీళ్ళందరినీ మిక్స్ చేసి కొడితే మన రీతు చౌదరి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నిన్న మొన్న జరిగిన గొడవలన్నిటికీ కర్త కర్మ క్రియ మొత్తం ఈమెనే. అదేలారా పిచ్చిన డాష్గా అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బటర్ఫ్లై చైర్స్ దగ్గర ఒక కాన్వర్జేషన్ వచ్చింది. నువ్వు కెప్టెన్ అయితే ఎవరిని సేవ్ చేస్తావని డిమాన్ పవన్ని మన రీతు చౌదరి అడిగింది. అప్పుడు వెంటనే మన డిమాన్ పవన్ ఆలోచించకుండా రీతు అని చెప్పాడు. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ రీతు చాక్లెట్ అడిగితే ఈ పవన్ గాడు వెళ్ళి చాక్లెట్ తెచ్చిచ్చాడు. క్యాప్టెన్సీ రేస్లో నువ్వు ఖచ్చితంగా ఉండాలని చెప్పని పవన్ని ఉసుగొలిపింది. ఇది పాయింట్ నెంబర్ 2. దాని తర్వాత క్యాప్టెన్సీ కంటెండర్స్ని డిసైడ్ చేయడానికి టెనెంట్స్కి ఛాన్స్ వచ్చింది. అక్కడ అందరూ పవన్ని పక్కన పెట్టేసి బర్నీని, కళ్యాణ్ని, మనీష్ని సెలెక్ట్ చేశారు. బట్ అప్పుడే మన రాధిక అక్క మనీష్ వద్దు అని చెప్పింది. ఈ తిక్కముఖాలు కళ్యాణ్ని బయటికి తోసి పవన్ క్యాప్టెన్సీ లిస్ట్లో సెలెక్ట్ చేశారు. ఇది పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ అందరూ గేమ్ ఆడుతున్నారు. మనీష్ని టార్గెట్ చేసి బయటికి పంపేశారు. అంతా ఓకే, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ భరణి పవన్ని టార్గెట్ చేశాడు. పక్కన శ్రీజ, ప్రియ కుక్కలాగా అరుస్తున్నారు. దాని గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. అప్పుడే మన రాధిక అక్కకి ఒక ఐడియా వచ్చింది. భరణిని బయటికి మింగితే కానీ మా వాడు విన్ కాలేడని చెప్పని ఆలోచించింది. సడన్ గా ఏ పాయింట్ లేకుండా స్టాప్ 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 అని వచ్చి భరణి నాపి ఎలిమినేట్ అనింది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏంట్రా అంటే నువ్వు నేను చెప్పినప్పుడు ఆపలేదు అని చెప్తుంది. ఓ అక్క, వాళ్ళు ఫిజికల్గా ఆడుతున్నారు, నువ్వు చెప్పింది మైండ్కి రీచ్ అవ్వడానికే టైం పడుతుంది. అది కాక భరణి 3 సార్లు కలర్ పూసాడని చెప్పింది. బట్ ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, లాస్ట్ వరకు బర్నీని ఆపిన పవన్ గాడు ఆపలేదు. అయినా కూడా ఇక్కడ బర్నీని ఎలిమినేట్ చేసింది. ఇది పాయింట్ నెంబర్ 4. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నెక్స్ట్ అప్పటికే ఫుల్ ఫోర్స్తో అందరికీ కలర్స్ పూసి అలసిపోయిన ఇమాన్యుయల్ పవన్ దాటికి తట్టుకోలేక ఆగిపోయాడు. పవన్ కెప్టెన్గా గెలిచాడు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. ఆ విధంగా రీతు ముందే పవన్తో డీల్ పెట్టుకుంది, పవన్ని ఉసుగొలిపింది, పవన్ని సెలెక్ట్ చేయించింది, పవన్ని గెలిపించింది. ఇంత మోసము చేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ముసలి కన్నీళ్లు కార్చింది. అప్పుడు ఆడియన్స్ రియాక్షన్, మహానటి మళ్ళీ పుట్టిందా అని అనిపించింది. ఫ్రెండ్స్ని మోసం చేసి అందరి ముందర చెడ్డయ్యావు, వాడికి హెల్ప్ చేసి టెనెంట్స్ ముందు బ్యాడ్ అయ్యావు, మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు నాకెవ్వరు హెల్ప్ చేయలేదని చెప్పని డ్రామాలు వేసావు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. మెయిన్గా ఈరోజు జరిగిన టాస్క్ని ఎవ్వరూ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదనిపించింది. ఎందుకంటే పర్మనెంట్ ఓనర్స్ అంటే ఏంటి, అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇక్కడ టెనెంట్స్ దగ్గర ఉండవు, అంతే. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే టెనెంట్స్ టీంలో వీక్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఓనర్గా పంపిస్తే టెనెంట్స్కి వీక్నెస్గా ఉన్న మెంబర్స్ తగ్గుతారు. పైగా ఓనర్ సైడ్ వెళ్తే క్యాప్టెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే అటు సైడ్ అందరు సెల్ఫిష్ పీపులే, సో క్యాప్టెన్ అవ్వడం చాలా కష్టం. అదే టెనెంట్ సైడ్ ఉంటే లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. ఇవన్నీ ఆలోచించకుండా పిచ్చి వాళ్ళలాగా తన్నుకు చచ్చారు, ఫ్రెండ్షిప్ని పాడు చేసుకున్నారు. నన్ను అడిగితే సుమన్ శెట్టి అన్నని ఓనర్గా పంపితే బెస్ట్. టెనెంట్స్కి వీక్ పాయింట్ తగ్గేది. పైగా సుమన్ అన్న వర్క్స్ నుంచి ఫ్రీ అయిపోయాడు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఈ పాయింట్స్ అన్ని శ్రీజ, ప్రియ క్యాచ్ చేసి ఎక్కడ సుమనన్న వస్తే వాళ్ళకు భారం అవుతాడో అని కావాలనే ఎలిమినేట్ చేసింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అక్కడ ఎక్కడ కొట్టాడు సుమనన్న అసలు? మీరు అప్పుడే చెప్తారు, అప్పుడే ఎలిమినేట్ చేస్తారు. మీరు చెప్పింది బ్రెయిన్ వర్క్ అన్నా రీచ్ అవ్వాలి కదా. పైగా అక్కడ సుమనన్న కొట్టింది హుడ్డీని మాత్రమే. సేమ్ రౌండ్లోనే మళ్ళీ రీతు బాస్కెట్లో టాయ్స్ తక్కువ ఉన్నాయి. ఆ రౌండ్లో ఇద్దరు అవుట్ అవ్వాలి. బట్ మన మేడం గారికి గేమ్ చూడాలనుందంట, అందుకోసం సుమనన్నను మాత్రమే ఎలిమినేట్ చేసింది. సో ఇక్కడే తెలుస్తుంది ఎంత నీచంగా గేమ్ ఆడినారో. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఒకసారి అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ కంటిన్యూస్ మిస్టేక్స్ అంటే వీళ్ళని ఎవ్వరు అడగలేదన్న పొగరు అనుకోవచ్చు, లేకపోతే జీబల్బ్ అనుకోవచ్చు. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? నెక్స్ట్ మన రాధిక అక్క, అన్నా హెల్ప్ చేయన్నా, అన్నా హెల్ప్ చేయన్నా. రే, అది జస్ట్ ఓనర్షిప్ టాస్క్ మాత్రమే.
ఏదో నువ్వు సేవ్ అయ్యే టాస్క్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. అంటే ఏమని, ఇప్పుడు నువ్వు అడుక్కున్నా కూడా ఎవ్వరు హెల్ప్ చేయలేదు కాబట్టి ఏడిస్తే ఆడియన్స్ ఓటేస్తారనా? ఇక్కడ ఇంత సెంటిమెంట్ డ్రామాలు ప్లే చేసిన తర్వాత రాము దాంట్లో నుంచి మొత్తం లాగి బుట్టలకు వేసుకుంది. పాపం పక్కన రాము అసలు ఏమనలేదు. అది చూసన్నా ఆగిపోవాలి కదా, అస్సలు ఆగలేదు. సెల్ఫిష్నెస్, స్వార్థం, పక్కనోడు యాడ సంకనాకినా నువ్వు బాగుండాలి అంతేగా నీకు కావాల్సింది. సేమ్ ఇదే అడిగిన ఇమానియల్ తనుజతో మళ్ళీ ఫైట్. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. లిటరల్గా పవన్తో కళ్యాణ్తో ఉండటానికి చాలా ట్రై చేసావు, బట్ నీ ఫ్రెండ్స్ నువ్వు మర్చిపోయావు. చివరికి ఎలా అయిపోయిందంటే రాముకి ఇమానియల్కి ఓటింగ్ పెట్టినప్పుడు రాముకి నా ఓట్ అని చెప్పినావు, అంతా ఓకే. బట్ ఇమానియల్ ఏమన్నాడు, గ్రూప్ గేమే కదా వాడికి ఎలా ఓటేస్తావు, వాడు అసలు రియల్ ఫైటరేనా అని చెప్పని అంటున్నావు. చాలా పాపం రా. ఆ మాటలు విన్న ఇమానియల్ ఎంత బాధపడి ఉంటాడు. నీ ఫ్రెండే కదా, ఇన్ని రోజులు వాడితో పాటే కదా తిరిగింది నువ్వు. పైగా క్యాప్టెన్సీ టాస్క్లో మోసం చేసింది నువ్వే, ఇప్పుడు ఇక్కడ ఓనర్స్ టాస్క్లో తిరగబడింది నువ్వే. నీ వల్లే నీ ఫ్రెండ్స్ అందరూ దూరం అయ్యారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. ఇప్పుడు ఇంత చేశాక వాళ్ళతోనే నైట్ పడుకోవాలి, వాళ్ళతోనే గేమ్ ఆడాలి, వాళ్ళతోనే తినాలి, వాళ్ళతోనే తిరగాలి. కేవలం ఒక్కడి కోసం ఇంత బ్యాడ్ అయిపోయావు. ఎందుకు ఇంత కర్మ? ఇవన్నీ చూసిన ఆడియన్స్ నెక్స్ట్ నీకు ఓటు వేస్తారా? ఈ వీక్ సర్వైవ్ అయిపోతావు, కానీ నెక్స్ట్ వీక్ దొబ్బేస్తావు అంతే. సో ఈ మొత్తం స్క్రిప్ట్లో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ అరేచారి సైనింగ్ ఆఫ్.